Hi guys, here is the review of Return of the Dragon Telugu movie. Directed by అశ్వత్ మారిముత్తు. మెయిన్ రోల్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ మెయిన్ రోల్ లో నటించారు. ఇక ఈ వీడియోలో ఈ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. చూసి ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుందా లేదా అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ సినిమాటా ఛానల్, ఇది మనందరి ఛానల్. 1K సబ్స్క్రైబర్స్ కి చాలా చేరువలో ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఏదో ఒక మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ జెన్యూన్ గా క్లియర్ కట్ గా ముందుకు తేవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏదైతే మీరు సపోర్ట్ అందిస్తున్నారో, వాచ్ టైం ఇస్తున్నారో, దానికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ గైస్. ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, బాగుంది గైస్. మంచి కథతో, ఇంతకు ముందు ఒక కాలేజీకి సంబంధించి, కాలేజ్ లైఫ్ కి సంబంధించి ఏదైతే బేస్డ్ మూవీస్ వచ్చాయో ఆ జానర్ సంబంధించి ఇప్పుడు కూడా ఇది కూడా ఒక ఆ జానర్ సంబంధించిన మూవీనే, కానీ ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా ఉంది. తీసిన విధానం బాగుంది, ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, డి రాఘవన్ అదే ప్రదీప్ రంగనాథన్ బాగా చదువుతూ ఉంటాడు. కానీ మెరిట్ స్టూడెంట్. ఇంజనీరింగ్ లోకి అడుగు పెట్టాక డ్రాగన్ రాఘవన్ అయిపోతాడు అనమాట. ఒక బ్యాడ్ బై తరహాలో చేస్తూ ఉంటాడు. అన్ని పోకిరి పనులు, చిల్లర పనులు చేస్తూ ఉంటాడు. అతడి వాలకం చూసి కీర్తి, అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడుతుంది. దీంతో ఆటోమేటిక్ గా తెలిసిందే కదా, ఎప్పుడైతే లవ్ వస్తుందో కొవ్వు స్టార్ట్ అవుతుంది అన్నమాట. దీంతో చదువు అటకెక్కుతుంది. అప్పటికి కాలేజ్ ప్రిన్సిపాల్ అవకాశం ఇస్తాడు, కానీ దాన్ని ఉపయోగించుకో. బీటెక్ తర్వాత ఎప్పటిలాగే ప్రేమ స్నేహాలు అంటూ కాలేజ్ గడపాల్సి వస్తుంది. దాంతో గర్ల్ ఫ్రెండ్ కీర్తి కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ బాధలో ఒక నిర్ణయం తీసుకుంటాడు డ్రాగన్. ఎలాగైనా జీవితంలో సాధించాలి, సక్సెస్ అవ్వాలనుకుంటాడు. దాంతో ఆటోమేటిక్ గా డబ్బు తొందరగా సంపాదించాలంటే అడ్డదారులు తొక్కాల్సిందే. ఈ విధంగా ఒక ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటారు, అడ్డదారులు తొక్కుతూ ఉంటాడు. అదేంటో కాదు, ఒక నకిలీ సర్టిఫికెట్స్ తో ఒక జాబ్ నైతే సంపాదిస్తాడు. దాంతో కారు, ఇల్లు అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి. అప్పుడే ఒక పెద్దింటి అమ్మాయి అయినటువంటి పల్లవి కయాదు లోహర్ తో పెళ్లికి సిద్ధమైపోతాడు అనమాట. అంతా అనుకున్నట్టే జరిగితే ఇంకేముంది అన్నట్టుగా అప్పుడే ఒక ట్విస్ట్ వచ్చి పడుతుంది. కాలేజ్ ప్రిన్సిపాల్ కి అవి డ్రాగన్ నకిలీ సర్టిఫికెట్లు అనే విషయం తెలిసి, ఆ బండారం బయట రాకుండా ఉండాలంటే ఒక పని చేయాలని చెప్పింది. ఒక పనిని అప్పగిస్తాడనమాట. ఇంతకీ ఆ పని ఏంటి, డ్రాగన్ ఏం చేశాడు, ఆ తర్వాత పల్లవితో డ్రాగన్ పెళ్లి జరిగిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే గనక, కాలేజ్ క్యాంపస్ కథలు మనకు కొత్త కాదు. స్నేహాలు, సరదాలు, ప్రేమలు, బ్రేకప్లు, వీటి చుట్టూ తిరుగుతూ దాదాపు చాలా సినిమాలు అయితే వచ్చాయి మన టాలీవుడ్ కి సంబంధించి. ఆల్రెడీ మనం ఎన్నో మూవీస్ లో కూడా ఇవి చూసేసిన స్టోరీనే, ఒక పాత స్టోరీనే. కానీ అన్ని బాగా కుదిరిన సినిమాలు అప్పుడప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చి మ్యాజిక్ చేస్తూ ఉంటాయి. ఈ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ కూడా అలా మ్యాజిక్ చేసిన మూవీనే ఆ కోవకే చెందుతుంది గాయస్. ఏదైతే ఈ స్టోరీ ఉందో, సరదా సన్నివేశాలతో అటు కామెడీని పంచుతూనే ఒక రియల్ విన్నర్ ఎవరు అనే ఒక అర్థాన్ని చెప్పే విధంగా ఎమోషన్ ని, కంటెంట్ ని టచ్ చేస్తూ సినిమానైతే తీశారు డైరెక్టర్. దాంట్లో 100% సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మూవీ ఓపెనింగ్ ఏదైతే సీన్స్ ఉంటాయో అవి చాలా వరకు ఇంప్రెస్ చేస్తాయి. ఆ తర్వాత ఏదో తెలిసిన కథ చూసినట్టుగా, స్టోరీ చూసేసినట్టుగా అనిపిస్తది. ఆ సీన్స్ కొన్ని ఆల్రెడీ ఇంతకు ముందు ఎన్నో సినిమాల్లో చూసేసాము అని అనిపిస్తుంటాయి. ప్రేమ విషయంలో ఎలాంటి వాళ్ళని కోరుకుంటారు, పెళ్లికి వచ్చేసరికి వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడున్న జనరేషన్ లో అబ్బాయిలు చదువుపై దృష్టి పెట్టకపోతే కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఇందులో బ్రహ్మాండంగా చూపించారు. ఒక యువతరానికి బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. ఏదైతే స్టార్టింగ్ లో ఉందో, ఒక అల్లరి కుర్రాడిగా ఇప్పుడు జనరేషన్ తగినట్టుగా ఒక ఎనర్జెటిక్ బాయ్ గా హీరో చేసే ఆ సీన్స్ తో సినిమా అయితే మొదలవుతుంది. అలాంటి స్టోరీ సీన్స్ అయితే మనం చాలా సినిమాల్లో చూసేస్తాం. కానీ ఈ ప్రదీప్ రంగనాథన్ తనదైన శైలిలో చేసి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి, జీవితంలో చిల్లర పనులు చేసి ఉన్న అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే ఇంకా సక్సెస్ ఎలా అయినా సరే లైఫ్ లో సక్సెస్ సాధించాలని చెప్పింది. ఇప్పుడున్న ప్రతి జనరేషన్ అబ్బాయి పరిస్థితి ఇదే. ఏదో పోగొట్టుకున్న తర్వాత కోలుకోవాలనుకుంటాడు, అప్పుడేదో సాధించాలని చెప్పి తాపత్రయపడతాడు. ముందటి నుండి కూడా ఆలోచించే ఆ పరిజ్ఞానం అనేది ఉండదన్నమాట. ఆ విధంగానే హీరో కూడా ఈ సినిమాలో ఆలోచిస్తాడు. కానీ ఇక్కడే రియాలిటీకి దూరంగా ఉంటది. అంటే బ్యాక్ లాగ్స్ ఉన్న ఒక స్టూడెంట్ కూడా నకిలీ సర్టిఫికెట్స్ తో జాబ్ లో చేరిన తర్వాత అది కూడా కంపెనీలో నెంబర్ 1 ఒక ఉద్యోగిగా సెలెక్ట్ అవుతాడంట. లక్షలు సంపాదించేస్తాడంట. ఇది కార్లు, బంగ్లాలు కొనేస్తాడంట. ఇది కొంచెం రియాలిటీకి దూరంగా ఉండే విధంగా అనిపిస్తది, ఖచ్చితంగా అనిపిస్తది. ఇక లాస్ట్ లో క్లైమాక్స్ కూడా ఈ మూవీలో చాలా కీలకమనే చెప్పాలి. ఎప్పుడైతే ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్స్ తో జాబ్ లోకి వెళ్ళి
అక్కడ ఏదో వాళ్ళు ఉద్ధరించినట్టుగా ప్రవర్తించి ఆ జాబుల్లో అయితే సెటిల్ అయిపోతున్నారు. దానివల్ల రియల్‌గా చదువుకొని మెరిట్ స్టూడెంట్‌ల పరిస్థితి ఏంటి? నిజాయితీగా చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా దారుణంగా ఉంది వీళ్ళ వల్ల అనే పాయింట్‌ని చూపించిన విధానం చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఒక మెరిట్ స్టూడెంట్ పోకిరీగా మారడము, పోకిరీతనం వల్ల, ఆ చిల్లర పనుల వల్ల జీవితాన్ని కోల్పోవాల్సి రావడము, ఆ తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ తను ఏదో సాధించాలనుకోవడం, ఈ విధంగా మూవీ సాగుతూ ఉంటది. ఈ చూపించిన జర్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఇప్పుడున్న జనరేషన్‌కి ప్రతి ఒక్కరికి టచ్ చేసే విధంగా, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా మంది కూడా చాలా వరకు ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. ఏదో అదేందో చెప్తానులా పాత సామెతలు, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అని ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరికీ టచ్ అయ్యే విధంగా ఉంది. ఇక క్యారెక్టర్స్ పరంగా ప్రదీప్ రంగనాథన్ ఒక మన ఇంటి పక్కింటి కుర్రాడిలాగా యాక్ట్ చేశాడు. వాళ్ళనే గుర్తు చేస్తాడనమాట. అతనికి తగ్గ పాత్ర, ఆ పాత్ర కరెక్ట్‌గా సెట్ అయిపోతాడు. ఆ పోకిరితనానికి, అతని ఫేస్ కట్‌కి, ఆ చిల్లరతనానికి, ఆ స్టూడెంట్ క్యారెక్టర్‌కి సరిగ్గా సూట్ అయ్యాడనే చెప్పాలి. ఒక అల్లరి చిల్లరి కుర్రాడిలా ఇప్పుడున్న జనరేషన్‌లో యువతకు సెట్ అయ్యే విధంగా నవ్విస్తూనే క్లైమాక్స్‌లో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాడు. ఎమోషనల్ కంటెంట్ కూడా చాలా బాగా పండించాడు. ఆ భావోద్వేగాల్ని చాలా బాగా అలవోకగా చేశాడనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్‌కి. ఇక అనుపమ పరమేశ్వరన్ ఉన్నది కాసేపైనా మంచి క్యారెక్టర్‌లో చేసింది. తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ కయాదు లోహర్ స్క్రీన్ ప్లేస్ ఎక్కువ ఉంటది. గ్లామరస్ గాను ఉంది. అటు ప్రిన్సిపల్ పాత్రలో మిస్కిన్ ఆకట్టుకుంటాడు. అతిథి పాత్రలో ఒక స్పెషల్ అపియరెన్స్ గా స్నేహ అయితే యాక్ట్ చేశారు. అది కూడా బాగుంది. అటు సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా ఏదైతే ఆ స్టూడెంట్ కి సంబంధించిన కంటెంట్ కాబట్టి దానికి తగినట్టే మ్యూజిక్ కూడా చాలా బాగా అందించారని చెప్పాలి. ఏదేమైనా అశ్వథ్ మారిముత్తు మనకు బాగా తెలిసిన, ఇంతకుముందు చాలా సినిమాలు చూసేసిన స్టోరీకి ఒక కొత్తదనంతో ఒక కొత్త విషయాన్ని జోడించి సినిమాని తీసి సక్సెస్ సాధించాడనే చెప్పాలి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. మీరు ఆల్రెడీ ఈ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ చూస్తుంటే గనక ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.